శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 5వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ రాహులిద్దరూ కూడా చాలా బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రులు ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. మరి మేషరాశి వారికి వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది కదా, అన్నీ బాగుంటాయా అనేటటువంటి సందేహం వస్తుంది. శనిగారు బాలేదు, గురుగారు బాలేదు, కేతు బాలేదు. ప్రధాన గ్రహాలు 4గిట్లలో 3 గ్రహాలు ఏమాత్రం అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. వచ్చే ధనము పూర్తిగా చేతికి వచ్చేంత వరకు భయమే ఉంటుంది. భయపడకండి, వస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. రుణ భారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో చాలా తృప్తిగా ఉంటుంది. వినోద కాలక్షేపాలు చేస్తారు. మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉంటారు. విందులు వినోదాలు చాలా బాగుంటాయి. ఏదైనా కొంత లగ్జరియస్గా కాలం గడుపుతారు. అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎప్పుడు ఈ కష్టాలు కన్నీళ్ళు అయినా కొంచెం మనం ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్దాము అని చెప్పి అలా ఎంచుకుంటారు. కొద్దిసార్లు ఆ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలు మనం వదిలించుకున్న డబ్బులు అనుకొని ఇంకా కామ్గా కూర్చుంటారు. అయితే ఇప్పుడు ఆ వినోద కాలక్షేపాలకి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేది ఉంది కాబట్టి ఉదాహరణగా ఇది చెప్పుకున్నాం మనము. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము ఏదైనా ఉందా అంటే అది పూర్తిగా అది వరకు మీరు కృషి చేసి పెట్టిన ధనమే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడిప్పుడు ధనాదాయాలు బాగున్నాయా అంటే ఇప్పుడిప్పుడు అంతగా లేవు. మళ్ళీ ధనాదాయం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. వేచి ఉండండి. నవగ్రహ హోమం చేయించుకోండి. నవధాన్యాలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నవగ్రహాల ఆలయంలో 11 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయండి. గురుబలాన్ని పెంచుకోండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. గురుసేవ చేయండి. మాతృసేవ చేయండి. ఏ రకమైన సేవ చేసినా భగవంతుడు మీకు మీ ఖాతాలో మంచి పుణ్యాన్ని వేసి ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం ద్వితీయము లాభము యోగిస్తూ ఉన్నాయని. మరి ఇంత యోగ్యత కలిగినప్పుడు ఇంకా వేరే శుక్రాచార్యుల వారు బాగున్నా చెప్పుకోని అవసరం లేదు, ఇంకా ఎవరు బాగున్నా చెప్పుకోని అవసరం లేదు. అంత అదృష్టవంతమైన కాలం అన్నమాట. ధనము, వాక్కు, పరపతి, సన్మాన సత్కారాలు, ఐశ్వర్యం, 10 మందిలో చక్కటి సత్కార సన్మానాలు, మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, మంచి మాట మాట్లాడడము, మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడించడము, ఊహించని విధంగా లాభాలు రావడము, అసలు ఒక్కటి ఏమిటి అన్ని రకాలుగాను మీకు ఆనందంగానే ఉన్నది అని చెప్పచ్చు. ఇన్ని రకాల ఆనందాల మధ్య ఇంకా ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అంటే ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు మానసిక ప్రశాంతత ఉన్నది, అదే కొనసాగుతోంది. అభివృద్ధి ఉంది, అదే కొనసాగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి. మరింతగా కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రశాంత చిత్తంతో ఉంటారు, అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. తృతీయంలో కేతు బాగున్నారు. అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఏ విధంగా మీరు మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కదా, ఏ విధంగా మీరు చెప్తారు అంటే వాటిని బలోపేతం చేసుకోవడానికి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా నవగ్రహ శాంతి జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రాలు మీరే స్వయంగా పఠించుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఈ రకంగా చేసినందువల్ల మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా కొంచెం అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది. ఫలితాలు చాలా రకాలుగా గట్టిపడతాయి. ఫలితాలు అన్ని రకాలుగా మీకు గురుబలం బాగుంది కాబట్టి మిగతా అన్ని రకాలుగా కూడా
అభివృద్ధి కలుగుతుంది. సంతానం విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ధన రాబడి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలో కానీ, విద్యా విషయంగా కానీ అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనోబలం బాగా పెరుగుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది. అయితే విష్ణు సహస్రనామ పారాయణ విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇక మిగతా స్థానాలలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏవీ కూడా అనుకూలతని ఇవ్వడం లేదు. అయితే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో కొంచెం ధనం ఖర్చు అవుతుంది. అలాగే మరమ్మతులకి కానీ, యజ్ఞయాగాదులు లేదా శుభకార్యాల పరంపర లేదా దాన ధర్మాలు, విరాళాలు ఇలాంటి వాటికి కానీ ఖచ్చితంగా మీకు ధనము ఉన్న ధనమే ఖర్చు అవుతోంది. ఈ ధనాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు కొత్తగా ధనం ఏమైనా వస్తుందా అంటే ద్వితీయంలో కేతు ఉన్నారు, ద్వితీయాన్ని చూస్తూ రాహు ఉన్నారు. ధనము అంత బాగా రావడానికి అవకాశం లేదు. కొంచెం టైట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ధన ఆదాయం అంతగా లేదు. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, కార్యసిద్ధి కలుగుతుంది. కానీ ధనం వస్తుందా అంటే ఈ ధనము రాదు. మిగతావన్నీ ప్రణాళికలు బిల్డప్ చేస్తారు. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం బాగుంది కాబట్టి ఆ గురుబలాన్ని ఆశ్రయించుకొని మిగతా ఇతర 8 గ్రహాల యొక్క ఉనికిని మీరు సత్ఫలితాలు ఇచ్చే విధంగా పెంచుకోండి. కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యండి. కనీసం 11 సార్లు అయినా చెయ్యండి రోజుకి. భక్తి ప్రధానం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సద్గురువుల సేవ చేయడం ద్వారా కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము, రాహు కేతు శనిగారుల యొక్క స్థితి సంచారము అంత గొప్పగా లేని కారణం చేత వీరికి కొంచెం మనశ్శాంతి తక్కువగానే ఉంటుంది. మనశ్శాంతి పెంపొందించుకోవడానికి కావలసినటువంటి గ్రహ సంపత్తిని పెంచుకోవడమే ఇక్కడ పరిహారము. దుర్గా పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే షష్టం యోగిస్తోంది. రవి కుజ 2 గ్రహాల వల్ల షష్టం బాగా యోగిస్తోంది. లాభస్థానం కూడా యోగిస్తోంది గురువుగారి సంచారం చేత. అనేక విధాలుగా అనుకోని విధంగా వచ్చే ధనం ఉండొచ్చు, అనుకున్న ధనమే ఎక్కువగా రావచ్చు. ఊహించని విధంగా వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, ధన లాభము, ఏ రకమైన లాభమైనా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కూడా ఎక్కువగా ఏది ఆశించవద్దు. మాతృవర్గరీత్యా బాగుంది అనే చెప్పచ్చు. స్థిర చిరాస్తుల వృద్ధి గురించి కూడా బాగుంది అనే చెప్పచ్చు. సంతాన రీత్యా కూడా కొంచెం సంతృప్తి కలిగించే కాలము, రుణభారాలు తగ్గేటటువంటి కాలము. అలాగే భార్యాభర్తల అన్యోన్యత అస్సలు ఏమాత్రం లేని విధంగా ఉన్నది. ఎవరికైనా విడాకులు కావాలంటే కూడా విడాకులు అయిపోతాయి, అటువంటి పరిస్థితి ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. ఊరికే వ్యయ ప్రయాసలకి ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా సమసిపోయి ప్రశాంత జీవితం మనకి కావాలి అంటే యోగా చేయండి, నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకోండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో వీరికి కూడా పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి సంతోషం లేదా ఫలితాలు ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మేలు కలుగుతుంది, అనేక రకాలుగా మేలు ఎలా కలుగుతుంది? రాశిలో చంద్రుడు ఉన్నారండి, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మృష్టాన్న భోజనాలను ఇస్తారు, వినోద కాలక్షేపాలను ఇస్తారు, 10 మందితో కలిసిపోయే తత్వాన్ని ఇస్తారు, అటువంటి లక్షణాలని ప్రేరేపిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. ఏదైనా లాభానికి సంబంధించి ధనము రావాలంటే ముందస్తుగానే వచ్చేస్తుంది. అంత చాలా బాగుంటుందన్నమాట.
ఏ విధంగా లాభస్థానాధిపతే వచ్చి రాశిలో కూర్చున్నారంటే లాభాలు చాలా బాగుంటాయి, లాభాల బాటలో ఉన్నారు అని చెప్పచ్చు. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనం వచ్చి కూర్చుంటుంది మీకు. అలాగే విజయావకాశాలు వస్తాయి. ఇంకా అనేక విధాలా మీకు బాగుంటుంది, ఎన్నో విధాలుగా సంతోషం కలుగుతోంది. అయితే ఈ శనిగారి యొక్క స్థితి సంచారం కానీ గురుగారి యొక్క స్థితి సంచారం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఈ 2 గ్రహాలకి ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే కేతువు గారి యొక్క స్థితి సంచారానికి గాను తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే విరాళాలు, దానాలు, ధర్మాలు, ఎవరికైనా మాట హామీలు ఇవ్వడాలు, ఇలాంటి వాటి విషయంలో కాస్త నియంత్రణ పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. మరింత మనశ్శాంతితో మరింత శోభాయమానంగా ఉంటారు. తులారాశి వారికి అస్సలు చెప్పనవసరం లేని విధంగా ప్రతిరోజు గ్రహ బలాలు అంత బాగుంటున్నాయి. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతువు బాగున్నారు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది అంటే మీరు అది ఆలోచించాల్సిన అవసరం లేదు. అద్భుతమైన విషయాల పరంపర, అభివృద్ధి పరంపర మీ ఇంట ఉన్నది అని అర్థం. కోరుకున్న జీవితం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సంతానం కలుగుతారు. అలాగే సంతానం ఉన్నవారికి సంతృప్తి కలుగుతుంది. సంతానం పట్ల అధికమైనటువంటి ప్రేమని మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఇంతవరకు మనకి సంతానం కలగలేదు కదా, చాలా ఆలస్యంగా మనకు కలిగారు కదా అనుకొని కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చాలా చాలా ఆనందిస్తారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. జీవితాశయం నెరవేరుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, పితృవర్గ రీత్యా స్థిరచరాస్తులు వస్తాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. ఎన్ని రకాలుగా మీరు ఆనందించాలో అన్ని రకాలుగానూ ఆనందిస్తారు. అనుకోని విధంగా ధనం చేతికి వస్తుంది. ఒకటేమిటి, సమస్తమైన శుభాలు కలగడానికి తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతవరకు జీవితాశయం ఏర్పాటు చేసుకునే వారు ఇప్పుడు ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా కృషి చేసుకుంటూ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, కుజ 2 గ్రహాల యొక్క యోగ్యత చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుంది. కార్యసిద్ధి కలుగుతోంది, మనోబలం పెరుగుతోంది, వాక్కుకి చాలా మంచి విలువ పెరుగుతోంది, పరపతి పెరుగుతోంది, లాభాల బాటలో ఉంటారు. పిత్రార్జితం బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఈ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ధనము మీ చేతికి అందడానికి అవకాశం ఉంది. ఏదైతే ధనము వస్తుందో అది ఎక్కువ మొత్తంలో మీకు అందుతుంది. ఊహించని విధంగా ధనలాభం అని చెప్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇక సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. కానీ ధన ఆదాయం మటుకు ఇక్కడ బుధుని యొక్క చతుర్థ స్థాన సంచారం చేత బుధుని యొక్క ఫలితం చాలా చాలా బాగుంటుంది. కాకపోతే రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి అవి కొంచెం ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారము మీకు చక్కటి లాభాలని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా చెవికి సంబంధించిన వినికిడి ప్రాబ్లం ఏదైనా కొంచెం కనిపించడానికి, లేదా చెవి పోటు, చెవి నొప్పులు ఇలాంటివి ఏమైనా రావడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ హోమం చేసుకుంటే మీకు చాలా వరకు ప్రశాంత జీవితం పెరుగుతుంది, గ్రహాల బలాలు కూడా పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన కూడా చేయండి, లేదా ఇంటి ఇలవేల్పుకైనా పూజ చేయండి. మీకు అనుకున్న ప్రశాంతత అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది. ధనస్సు రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి బుధ రాహువులు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల అనుకూలత వచ్చిందో మీకు చాలా వరకు గ్రహాలన్నీ అనుకూలిస్తున్నట్టే లెక్క. ప్రయాణాలు లాభిస్తాయి,
పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఉన్నతి ఉంటుంది. ఖచ్చితంగా భార్యాభర్తల అనుకూలతని చాలా బాగుండడమే కాదు, పూర్వం కన్నా కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఆత్మీయత పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్లో కూడా మీకు పూర్వం కన్నా ఇప్పుడు చాలా మేలైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, మేలవుతాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలని చెప్పి తెలియజేయచ్చు. అలాగే సంపద విషయంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎవరన్నా సంతానం గురించి ఆలోచిస్తున్నట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన వార్త వింటారు. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి, గురుబలం బాగుంది కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి మీరు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠించండి. మరింతగా మానసిక ప్రశాంతతతో ఉంటారు. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్న శనిగారు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయా అంటే, మిగతా 7 గ్రహాల యొక్క ఉనికి అంత బాగా లేకపోవడం కారణం చేత ఈ గ్రహాలన్నిటికీ కలిపి ఒక్కసారి హోమం చేసుకోండి, చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మనోబలం బాగా సిద్ధిస్తోంది. కృషి చేయండి. ఏ పనికైనా విజయ అవకాశాలు ఉంటాయి. కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏది లేదు. ఒక్కరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. గ్రహస్థితుల యొక్క బలాబలాలు అంత బాగా లేనప్పుడు మనము ఇంకా ఎక్కువగా కృషి చేసి సాధన చేసి భగవంతుడికి మనము సర్వస్వ శరణాగతి చేసి ప్రశాంత జీవితంలోకి వెళ్ళాలి. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ బాగుంటే మనం ఏమి చేయకర్లా, చాలా బాగుంది మన జీవితం అని అనుకుంటాం మనం. కానీ బాగుండనప్పుడే మనకి భగవంతుడు కూడా గుర్తొస్తాడు. ఎప్పటికీ బాగుండాలి, ఈ కష్టసుఖాలతో మనకి పని లేదు అనుకుంటే ఆధ్యాత్మిక చింతనలో మీ సాధనా మార్గాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసుకోండి. మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధ రాహువులు ఏమన్నా మేలు చేస్తున్నారా అంటే ఏమీ మేలు చేయబోవడం లేదు. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నారు. అంతకంతకీ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి తప్ప రాహుకేతువుల వల్ల ఉపయోగాలు కనబడబోవడం లేదు. పంచమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి సంచారము కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కానీ కొంచెం మేలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ మేలుని మీరు మరింతగా మేలు పొందే విధంగా వాటిని అభివృద్ధి పరుచుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే యోగా చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. అప్పుడు మీకు గురుబలం ఇంకా ఇంకా పెరుగుతుంది. గురుబలం చాలా బాగుంది. పంచమ స్థానంలో గురుగారుండి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇక్కడ సంతానం చాలా బాగుంటారు, పితృవర్గ రీత్యా బాగుంటారు. అలాగే అనుకోని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యం కొంచెం బాగుంటుంది. పూర్వం కన్నా మేలైన పరిస్థితులు ఏర్పడతాయి అనారోగ్యంతో ఉన్నవారికి. అలాగే మీ సాధనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మీరు భగవంతుడికి మరింత చేరువవడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. పరువు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి మీరు కృషి చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు. రుణభారాలు కొంచెం ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే పరిస్థితి, కుటుంబ జీవితంలో కష్టసుఖాలు పడే పరిస్థితి, క్రమశిక్షణతో ఉండేటట్టుగా కుటుంబాన్ని మీరు కొంత సమయాన్ని వెచ్చించి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితం కానీ, పితృవర్గ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా మీకు మనశ్శాంతి ఉన్నది, దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, గురుగ్రహ స్తోత్రాలు మరిన్ని పఠన చేయడము, అలాగే బాబా చరిత్ర, దత్తాత్రేయుడి చరిత్ర, గురు చరిత్ర లాంటివి పారాయణ చేసుకోవడము, ఇలాంటివి చేసినందువల్ల మరింత ప్రశాంత జీవితం ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా ఉన్నందువల్ల మీకు ఆధ్యాత్మిక చింతన చాలా చాలా బాగున్నది. దానిలో మీకు చాలా ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో రవి
కుజ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారము వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి అనేక విధాల లాభాలు ఉన్నాయి. అంటే మనము ఈసరికే చెప్పుకుంటున్నాం, ఈ లాభాలే కొనసాగుతూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ధనలాభం ఉంది, ధాన్యలాభం ఉంది, అలాగే వస్త్రలాభం ఉంది, కుటుంబంలో ఐకమత్యం ఉంది, మాట పరపతి పెరుగుతోంది, శనిగారి యొక్క బాధ తగ్గింది అని చెప్పచ్చు. అనేక విధాలుగా మీకు పరపతి పెరుగుతోంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కొంచెం ఏదైనా కష్టపడుతున్నారు అంటే ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చే విధంగా కనిపిస్తోంది. ఆ ఫలితం కూడా లాభాల దిశగానే ఉన్నది. ఏదో తూతు మంత్రంలో వచ్చిందిలే అన్నట్టుగా లేదు. కష్టానికన్నా మీకు కొంచెం ఎక్కువగానే ఫలితం వస్తుంది. అలాగే ఏదైనా అమ్మకము కొనుగోలు చేయాలన్నా కూడా చాలా చక్కగా అవి లాభిస్తున్నాయి. అనేక విధాల మానసికమైన శాంతి ఏర్పడుతోంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి. కాస్త మానసికమైన ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. అయితే మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇది మనం ఎక్కువ టెన్షన్ పడవలసిన విషయం కాదు అని చెప్పి మీరు ప్రశాంత చిత్తంతో ఉంటారు. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కాస్త అటు ఇటుగా ఉన్న పరిస్థితులు వచ్చినా వాటిని అర్థం చేసుకొని ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఏలినాటి శని ప్రభావము ఇంకా బాగా తగ్గుతుంది. శని గారికి తైలాభిషేకం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి.